అధ్యక్ష, మిత్రులారా, కామ్రేడ్స్, దుడ్డు ప్రభాకర్ చాలా సాహసంగా చాలా సత్యాలు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొందరికి చాలా నిష్ఠురమైనటువంటి సత్యాలు చెప్పాడు. చెప్పాల్సిన తరుణం వచ్చిందనుకుంటున్నాను. యుద్ధం దశల గురించి ఎట్లాగైతే తారకం గారు మాట్లాడారో, యుద్ధంలో సామ్రాజ్యవాదం కూడా, మార్కెట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ స్థాయి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంట్ స్థాయి కూడా చేరిందని శేషయ్య గారు అనువాదం చేసిన బుక్లెట్ ద్వారా మీరు చదువుకొని ఉంటారు. ఈ పని కూడా చాలా కాలమైంది ప్రారంభమై వరల్డ్ సోషలిస్ట్ ఫోరం పేరుతో, ఏషియా సోషలిస్ట్ ఫోరం పేరుతో యునైటెడ్ నేషన్స్లో కూర్చున్నటువంటి సామ్రాజ్యవాదాలన్నీ తమ మీద బయటి శక్తులు, ముఖ్యంగా ఆదివాసీ, ముస్లిం, దళిత, మహిళ, కార్మిక, రైతాంగ శక్తుల నుంచి ప్రతిఘటన రాకుండా తన ప్రత్యర్థులను కూడా తానే తయారు చేసుకొని ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రదర్శన చేసేటువంటి ఏర్పాటును వరల్డ్ సోషలిస్ట్ ఫోరంలో, ఏషియా సోషలిస్ట్ ఫోరంలో చేసింది. ఆ ఏషియా సోషలిస్ట్ ఫోరంను మన ఆంధ్రప్రదేశ్లో మన మేధావులు అనుకునే వాళ్ళే ముందుండి నడిపిన ఉదాంతాలు మనం అప్పుడే మర్చిపోవడం. ఇవన్నీ గుర్తు చేయడానికే, ఈ నిష్ఠుర సత్యాలు చెప్పడానికే ముంబై రెసిస్టెన్స్ ఫోరం అనే పేరుతో 2004లో ఇవాళ దుడ్డు ప్రభాకర్ ఈ విషయాలు చెప్పాడో, ఆ విషయాలను చాలా సైద్ధాంతిక తాత్విక స్థాయిలో, అట్లాగే పోరాట స్థాయిలో చెప్పడానికి ఎంఆర్ 2004 జరిగింది. ఆ ఎంఆర్ 2004 నిర్వహించినటువంటి చాలా ముఖ్య కార్యకర్తలలో, కోఆర్డినేట్ చేసినటువంటి చాలా ముఖ్య కార్యకర్తలలో సాయిబాబా ఒకడు. అది జరిగి కూడా 10 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 10 ఏళ్లలో ఇంకా మనం ఇప్పుడు వరల్డ్ సోషలిస్ట్ ఫోరం గురించి, ఏషియా సోషల్ ఫోరం గురించి వినడం లేదు కనుక రెసిస్టెన్స్ కూడా అవసరం లేదేమో అని మనం కూడా కాస్త డీలా అంటే పట్టించుకోని స్థితికి వచ్చాము. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఇక్కడ ఒక 4 రోజులు అంతర్జాతీయ సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో లేనివాడు లేరు, మనవాడు మన రెక్కల్లో ఒక్కల్లో తిరుగుతున్నవాడు లేనివాడు లేదు. తెలంగాణ విద్యావంతుల వేదిక, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, డైలాగ్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో యాక్షన్ ఎయిడ్ వెనుక వేదాంత. అలా ఎవరు ఆ వేదిక మీద లేదు చెప్పండి. ఇంకా లెజిటిమేసీ రాకుండా డిటి నాయకులకు, ప్రవీణ్ కుమార్లకు, కొప్పుల రాజులకు లెజిటిమేసీ రాకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు. అన్ని ఎన్కౌంటర్ చేసిన ప్రవీణ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీలో 14 మాదిగ సంఘాలు పెట్టించగలడు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడగలడు. అన్ని ఎన్కౌంటర్లు చేసిన డిటి నాయక్ ఇవాళ ముందుండి మోహన్ ధరావత్ ఒక్కడిని వేరు చేసి అతనికి పిహెచ్డీ వచ్చినట్టు రష్కేర్ లేకుండా చేయగలడు. మాధవరావు గారు వీళ్ళందరికీ ఒక గౌరవప్రదమైన నాయకత్వాన్ని ఇవ్వగలడు. వాళ్ళతో మనం అందరం వెళ్ళి వాళ్ళలో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయగలం. ఒక విధంగా కాదు, ఒక తెలంగాణ వస్తున్న సందర్భంలో మీరు చూస్తే ఈ 15 రోజుల్లో స్టేజ్ చేసింది చూడండి మీరు. ఎన్నికలు జరిగి ఎన్నికల ఫలితాలు రావడానికి మధ్యన స్టేట్ చాలా పవర్ఫుల్ అని చెప్పడానికి మీరు అనుకుంటున్నారేమో. మేము చాలా పవర్ఫుల్, ప్రజాస్వామ్యం వచ్చింది నెత్తుడు చుక్క లేకుండా అని మీరు అనుకుంటున్నారేమో. పగటిపూట మేము కాల్చి ఒక ఫంక్షన్ హాల్లో కేసీఆర్ ఉండగా ఇంకో ఫంక్షన్ హాల్ ముందర రామును చంపగా, రేపు ఎన్నికలు జరుగుతాయని మీరందరూ సంబరాలు చేసుకుంటున్నారేమో. 2 చిన్న మైనారిటీ మతాల మధ్య తగు పెట్టించి సులభంగా ఎవరైనా పెద్ద మనిషి పరిష్కరించగల చోట బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు పంపించి 3 ముస్లింలను చంపించగలరు.
రేపు ఎవరో ముఖ్యమంత్రి కాబోయేటాయనకు నరసింహన్ ఏం చెప్పదలుచుకున్నాడంటే, జాగ్రత్త సుమ, నువ్వు కాదు అధికారంలోకి వచ్చేది, అధికారం మాది. అధికారం రాజ్యం చేతిలో ఉంటుంది, కానీ ఎన్నికయ్యే ప్రతినిధులు అని చెప్పబడే వాళ్ళ చేతుల్లో ఉండదు. మీరు నామమాత్ర ప్రతినిధులే. అధికారం చేసేది రాజ్యం, స్టేట్, రాజ్యాంగ యంత్రం. ఆ రాజ్యాంగ యంత్రానికి ఎవరి ప్రతినిధులు వాళ్ళు రూల్ చేస్తారు. ఆ రూల్ చేయడానికి రకరకాల చాలా ప్రత్యక్షంగా ఇటువంటి ఫాసిస్ట్ దాడులు చేస్తారు. ఆ దాడులకు ఓ కన్సెప్ట్ కొరకు మనందరినీ విప్లవం మాట్లాడే వాళ్ళతో సహా సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, మేధావుల కార్యక్రమాలు అన్నిట్లలో మనం ఇన్వాల్వ్ చేయగలరు. తెలిసి తెలియక మనం ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాం. మనకు వేదికలు కావాలి. ఇది దాదాపు 30 ఏళ్ళుగా ఈ ధోరణిని ఫైట్ చేస్తున్నాడు సాయిబాబా. సాయిబాబా ఒక వ్యక్తి అని కాదు, ఈ ధోరణిని వ్యతిరేకించేటువంటి, అంటే ఒక డైరెక్టిక్స్ అర్థమై, రాజ్యం స్వభావం అర్థమై. ఇంతకుముందు ప్రభాకర్ ఆదివాసులు కూడా చెప్పాడు, వాళ్ళకి రాజ్య వ్యతిరేకత ఉన్నది, కేంద్ర వ్యతిరేకత ఉన్నది, మార్కెట్ వ్యతిరేకత ఉన్నది, కనుక వాళ్ళు పోరాడుతున్నారు. ఆ స్వభావం తెలిసి ఆ ప్రైవేట్ ప్రాపర్టీకి వ్యతిరేకంగా పోరాడేసేటువంటి ఒక ప్రాపర్టీలెస్, స్టేట్లెస్ సొసైటీ కోసం పోరాడేటువంటి వాళ్ళ యొక్క రాజకీయాలను ఎవరైతే అప్రాప్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ఒక రాజీ లేని డిసెంట్ పోరాటాన్ని చేస్తున్న వాళ్లకు కానుక ప్రతినిధి సాయిబాబా. ఇవాళ మనం వింటున్నటువంటి దక్షిణాదిగా చెప్పారు పార్లమెంటరీ ఎన్నికల గురించి. ఈ సోకాల్డ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్యం రాదు. ఇది నియంతృత్వం మాత్రమే, ఇది ఫాసిజం మాత్రమే. కనుక ఈ స్థానంలో రెవల్యూషన్ ద్వారా మాత్రమే డెమోక్రసీ వస్తుంది, విప్లవం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం వస్తుంది. అది ఎట్లా సాధ్యమో ఇవాళ దండకారణ్యంలో ఆదివాసులు చేస్తూస్తున్నారు. క్రాంతికారి జనతా సర్కార్ రూపంలో 8 ఏళ్ళుగా చేస్తూస్తున్నారు. చేస్తూస్తున్న వాళ్ళ మీద గ్రీన్ హంట్ ఆపరేషన్ పేరుతో యుద్ధం జరుగుతున్నది. కమిటీ అగైన్స్ ది వార్ ఆన్ పీపుల్, ప్రజల మీద ఒక యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధానికి వ్యతిరేకంగా కమిటీ పెడతాం అని ఢిల్లీలో ఆ కమిటీ పెట్టి దాని కన్వీనర్లో మీకు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మాట్లాడిన పీకే విజయన్ సహచరి కరేన్ గ్యాబ్రియల్ అనట ఆమె ఒక కన్వీనరు, సాయిబాబా ఒక కన్వీనర్. ఆ కమిటీ కన్వీనర్గా 2006 నుంచి, అంటే ఎప్పుడైతే గడ్చిరోలి ప్రాంతం నుంచి సైన్యం ప్రవేశించి గ్రీన్ హంట్ ఆపరేషన్ అనేది ప్రారంభమైందో అప్పుడు 2006లో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన సమయంలో గ్రీన్ హంట్ ఆపరేషన్ అప్పుడే మొదలైంది. ఆ 2006లోనే కమిటీ అగైన్స్ ది వార్ ఆన్ పీపుల్ కన్వీనర్గా సాయిబాబా స్టార్ట్ చేశారు. దాదాపు దానికి కాస్త ముద్దుగా రోజుల్లోనే 2006లో రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడింది. దానికి ఆయన మొదటి నుంచి ఉన్న ఇక్కడ కాన్ఫరెన్స్ జరిగేదాకా, కాన్ఫరెన్స్ జరిగినాక కూడా దాని డిప్యూటీ సెక్రటరీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్ కిషోర్ దాని సెక్రటరీ. ఈ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడిన నాటి నుంచి దాని మీద నిర్బంధాన్ని మీరు చూస్తే ఇవాళ నేను తప్ప మా కార్యదర్శి రాజ్ కిషోర్ ఏమో పూర్తిగా బెడ్ రిటర్న్ అయి ఉన్నాడు, బెడ్ నుంచి దేవలేని స్థితిలో ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నాను. మా కార్యవర్గ సభ్యులందరూ జైళ్లలో ఉన్నారు, లేదా వైస్ ప్రెసిడెంట్ గణప్రసాద్ సత్యప్రసాద్ గారు అయితే హత్య చేయబడ్డారు. సాయిబాబా అరెస్ట్ కావడానికి వారం రోజుల ముందు జీవన్ చంద్ర అని ఉత్తరాఖండ్ ప్రెసిడెంట్, ఆర్డీఎఫ్, ఉత్తరాఖండ్ నుంచి మా ఆర్డీఎఫ్లో ఆల్ ఇండియా కమిటీ మెంబర్, మే 5న ఆయన అరెస్ట్ చేశారు. ఎన్నికలు బహిష్కరించండి అని పిలిపించారు. ఆర్డీఎఫ్ స్టాండ్ అది. మేము ఫిబ్రవరి ఆఖరి వారంలో ఢిల్లీలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యవర్గ సమావేశంలో ఎన్నికల బహిష్కరణ పిలిపివ్వాలని నిర్ణయించుకున్నాం. బుక్లెట్స్ తెచ్చాం, హిందీలో ఇంగ్లీష్లో పుస్తకాలు తెచ్చాం, కరపత్రాలు తెచ్చాం, దేశవ్యాప్తంగా ప్రచారం చేశాం. ఇక్కడ నేను అది ఆర్డీఎఫ్ తరఫున రిలీజ్ చేశాను కూడా. వీటి ప్రెస్లో ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చాను కూడా నేను. ఆ మాటే జీవన్ చంద్ర ఉత్తరాఖండ్లో చేసినందుకు మే 5న ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఇంకా జైల్లో ఉన్నాడు. జీతం మరణి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆయనైతే ఉరికంబం ఎక్కించే ప్రయత్నం చేశారు. డిస్ప్లేస్మెంట్కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇంటి ముందర ప్రదర్శన చేసినందుకు తప్పుడు కేసుల్లో పెట్టి, ఇంతకుముందు ప్రభాకర్ చెప్పాడు, మేము పోతుంటే మిత్రులు మావోయిస్టులతో సంబంధం లేకుంటే ఎందుకు చేస్తారు అని. డిస్ప్లేస్మెంట్ వ్యతిరేకంగా చేసే పెట్టి
ఒక ఇన్స్పెక్టర్ చంపిన కేసులో ఇప్పుడు సాయిబాబా విషయం కూడా ఏమిటి? హేమ్ మిశ్రా అనేటువంటి జేఎన్యూ స్టూడెంటు, కల్చరల్ యాక్టివిస్టు, ఉత్తరాఖండ్కి చెందిన ఆయనకి చెయ్యి, ఆయన డిసేబుల్డ్, ఈ చెయ్యి పనిచేయదు, ఇట్లా ఊగుతూ ఉంటుంది చెయ్యి. దీనికి దెబ్బ మీద దెబ్బకి విపరీతమైనటువంటి గాయాలే, ఏ ట్రీట్మెంట్ కూడా నయం చేయలేదు. ఎవరు ఆయన చెప్పారు, హేమకుండ్ అని గడ్చిరోలి జిల్లాలో అక్కడ ప్రకాశ్ ఆమ్టే అనే ఆయనకు ఒక హాస్పిటల్ ఉంది. బాబా ఆమ్టే కొడుకు ఆయన, చాలా గొప్పగా హాస్పిటల్ అంతా వెళ్ళి తప్పకుండా చూడొచ్చు ఎప్పుడైనా. అది గాయపడిన జంతువులకు చికిత్స చేస్తాడు, గాయపడిన ఆదివాసులకు చికిత్స చేస్తాడు. చనిపోతే ఏమి చేయలేదు, కానీ గాయపడి ఆయన దగ్గరికి వస్తే వాళ్ళు బతికించి పంపుతాడు. అంత అద్భుతమైన డాక్టర్ ఆయన, ఆయన సహచరి, ఆయన పిల్లలు అంతా డాక్టర్లు అక్కడ అడవిలో ఉంటున్నారు. ఆయన దగ్గరికి పోతే నీ చెయ్యి బాగోతుంటే హేమ్ మిశ్రా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడానికి గడ్చిరోలిలో ఉండే ఆహిరి ప్రాంతం నుంచే ప్రవేశించారు కాబట్టి సరిగ్గా ఆ ప్రాంతంలోనే ఈ 6 మహిళలను ఇప్పుడు చంపేసి మీరు చూడలేకపోయారు. అది చాలా ఇక్కడ అంతా మీడియా కూడా పంపించారు, మరి ఎవరైనా మీడియా మనం చూపించలేదు, కానీ ఒక 7 నిమిషాల డాక్యుమెంటరీ అది. 6 మహిళలను మేండ్రి అనే గ్రామంలో గ్రామస్తులు అందరూ చూస్తూ ఉండగా చంపేశారు. రక్షించుకోవడానికి చెట్టెక్కినామేనో కింది నుంచి కాల్చేశారు. వెళ్ళిపోయారనుకొని కాపాడుకోవడానికి కిందికి దిగినామేనో మళ్ళీ చంపేశారు. చంపేసి శవాలతోటి నేను చెప్పడానికి వీళ్ళని పద్ధతుల్లో మిస్బిహేవ్ చేశాను, శవాలతో మిస్బిహేవ్ చేశాను. ఈ చేస్తున్న క్రమం అంతా కూడా వీడియో తీశారు పోలీసులు. వీడియో తీసి క్లిప్పింగ్ చేసి ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా వీడియోలలో వాటిని ప్రదర్శిస్తున్నారు. మీకు వేదిక మీద చాలా సందర్భంగా చెప్పాను నేను. ఒక 10 ఏళ్ల కింద బజరంగ దళ కార్యకర్తలు మధ్యప్రదేశ్లో 5 ఆదివాసీ మహిళలను రేప్ చేశారు. రేప్ చేస్తున్నంతసేపు వీడియో తీశారు. చేసి వాళ్ళని చంపేసి, సామూహికంగా రేప్ చేసి, సామూహికంగా చంపేసి, అదంతా వీడియో తీసి ఆర్ఎస్ఎస్ క్యాంపులలో, బజరంగ దళ క్యాంపులలో 18-20 ఏళ్ళ యువకులకు చూపెట్టారు. మీరు ఇట్లా చేయాలి, ఆదివాసులు ఇట్లా చేయాలి, ముస్లింలు ఇట్లా చేయాలి అని చూపెట్టారు. చాలా మీటింగ్లో చెప్పాను, రాశాను నేను. సరిగ్గా బజరంగ దళ వాళ్ళు 10 ఏళ్ల కింద ఏ పనిచేశారో మళ్ళీ ఇప్పుడు ఈ గడ్చిరోలి ప్రాంతంలో ఈ పోలీసులు ఆ పనిచేశారు, పారామిలిటరీ ఫోర్సెస్ ఆ పని చేశారు, స్క్రీనింగ్ చేశారు. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినప్పుడు ఒక జీప్లో అటువంటి ఒక చిప్ చూసాం. మేము ఎవరు కావాలని అక్కడ వదిలేస్తున్నారో తెలియదని ఇప్పుడే చిలకా చంద్రశేఖర్ చెప్తున్నారు. అడవిలో ఇటువంటి ప్రచారాలు చాలా చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు దుర్మార్గాలు చేయడం కాకుండా దుర్మార్గాలను రికార్డ్ చేసి అవి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలను ఒకవైపు ప్రజలను బ్లంట్ చేయడానికి, ఒకవైపు తమ భావజాలంగా వారిని రెచ్చగొట్టడానికి పనులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసి అక్కడ కాల్చి పడేస్తే దానికి ఇవాళ పార్టీ స్టేట్మెంట్ వచ్చింది నిన్న. దానికి రిటాలియేషన్గా నిన్న మందుపాత్ర వేది. దానికి రిటాలియేషన్గా మందుపాత్ర వేస్తే పత్రికలు ఏం రాస్తాయి, హిందూతో సహా పత్రికలు ఏం రాస్తాయి, సాయిబాబా అరెస్ట్ అయితే ఇంటరాగేట్ చేసిన ప్రాంతంలోనే ఈ మందుపాత్ర పేరడం గమనార్హం. అంటే ఇన్సిడియేషన్ అంటారు, అంటగట్టడం. ఈ అంటగట్టే ప్రయత్నం చాలా స్పష్టంగా పార్టీ మాట చెప్తున్నది. అంటగట్టడం కోసం ఈ మాటను ప్రచారం చేస్తారు. ఈ అంటగట్టడం లాంటిదే ఆ హేమ్ మిశ్రా ఆ లోపలికి పోతూ ఉంటే అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన అరెస్ట్ చేసి 1 నెల రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. ఆగస్టు నెలలో జరిగింది. 1 నెల రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. పెట్టి ఆయన దగ్గర ఒక చిప్ దొరికిందని, ఆ చిప్ దండకారణ్యంలోని గడ్చిరోలి సెక్రటరీ నర్మదాకు పోతున్నదని, నర్మదా ద్వారా గణపతికి పోతున్నదని ఆరోపణ. ఇప్పటి వరకు అది ఏమిటి, ఆ చిప్లో ఏమున్నదని పోలీసులు చెప్పరు, కానీ ఆరోపణ మాత్రం అది చేస్తారు. ఆ ఆరోపణ చేసి ఏం మిశ్రాన్ని అరెస్ట్ చేశారు. నారాయణ సన్యాల్ 80 సంవత్సరాల వృద్ధుడైన నారాయణ సన్యాల్ హజారీబాగ్ జైల్లో ఉంటే ఆయనను కలిసి, సుబ్రహ్మణ్యం రాయ్పూర్ జైల్లో ఉంటే ఆయనను కలిసి కలవడానికి, రాయ్పూర్ వచ్చి సుబ్రహ్మణ్యాన్ని కలవడానికి ఉన్నటువంటి ప్రశాంత్ రాహి ఉత్తరాఖండ్లో స్టేట్స్మెంట్లో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన వాడు, మావోయిస్ట్ భావజాలంతో ఉన్నవాడు, 5 ఏళ్ళు జైల్లో ఉన్నవాడు. 5 ఏళ్ళు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి తాను 5 ఏళ్ల జైలు జీవితం చూసింది కాబట్టి
పొలిటికల్ ప్రిజనర్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రయత్నం చేయాలని దాన్ని నిర్ణయించుకొని దేశమంతా ఇక్కడికి వచ్చాడు, విశాఖపట్నం పోయాడు. ఆయన పనే దేశమంతా తిరుగుతూ ఉంటాడు పొలిటికల్ ప్రిజనర్స్ రిలీజ్ కోసం. ఆయన తిరగడానికి రాయపూర్ వస్తే ఆయన అరెస్ట్ చేసి ఆయన ఆహిరి తీసుకుపోయారు. ఆయన నెల రోజు చిత్రహింస పెట్టారు. పెట్టి హేమ్ మిశ్రాను ప్రశాంత్ ఆహిరి కలిసి ఆహిరిలో మావోయిస్టులతో సంబంధం ఉన్నదనే కేసులో జైల్లో పెట్టారు. ఇది ఆగస్టులో జరిగింది. ఇంకా సెప్టెంబర్ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్లో సాయిబాబా మీద మొదలైంది. మొట్టమొదటి ఆహిరి కోర్టు నుంచి గడ్చిరోలి పోలీసులు తీసుకున్న వారెంట్ ఏమిటంటే, ఆహిరి దగ్గర ఒక గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన మాల్ ఢిల్లీ యూనివర్సిటీలో ఉండేటువంటి గ్వైర్ హాల్ అనేటువంటి ఒక వార్డెన్ ఆఫీసులో ఉన్నదని మాకు సమాచారం ఉన్నది. అది జప్తు చేయడానికి మాకు వారెంట్ ఇవ్వాల్సింది అని ఓ జప్తు వారెంట్ తీసుకొని వచ్చారు. దొంగతనపు మాల్ బరామత్ చేయడానికి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చారు. అది దాడి. అంటే ఇంత దొంగ దాడి వాస్తవం చెప్పి అంతా చేసి, ఇప్పుడు విజయం చెప్పాడు, బహుశా రవిచంద్ర కూడా చెప్తుంటాడు, ఇదంతా చేసి వెళ్ళేప్పుడు మేము సాకు అని చెప్పి వచ్చినాం, కానీ మీకు మావోయిస్ట్ సంబంధాలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము సత్తి తీసుకున్నాం. అట్లాగే ఇప్పటికే మీ పేరు వాళ్ళిద్దరితో పాటు ఆ కేసులో అక్యూజ్గా చేర్చాము. ప్రశాంత్ రాయి, హేమ్ మిశ్రాతో పాటు నిన్న అందులో అక్యూజ్గా చేర్చాము, అందుకని వచ్చాము. అంటే సాయిబాబు ఎంత రెసిస్టెన్స్ ఇస్తున్నాడంటే, ఎప్పుడు పోలీసులతో అమలు వచ్చి వారెంట్ ఇస్తామంటే ఇవ్వలేదు, మీరు బయటికి రమ్మంటే వెళ్ళలేదు, మీరు ఏదైనా నా కోర్టు ఆర్డర్ చూపెడితే తప్ప నేను సహకరించేది, నా వెంట లాయర్ గురించి మాట్లాడితే తప్ప నేను సహకరించేది. అంత గట్టిగా పట్టిన కనుక దొంగ సొత్తు బరామత్ దగ్గర నుంచి కోర్టు ఆర్డర్ తీసుకొని వస్తున్నారు. సర్చ్ కోసం కోర్టు ఆర్డర్ లేదు, ఇంటరాగేషన్ కోసం కోర్టు ఆర్డర్ లేదు. ఇంటరాగేషన్ కోసం కోర్టు ఆర్డర్ కూడా ఈ వేదిక మీద చెప్పాను, మా నిరసన సభలో కూడా మా సభ్యులకు చెప్పడం జరిగింది. ఎంత డీటెయిల్డ్ ఇంటరాగేషన్ అయితే ఈ మొత్తం 5 గంటల ఇంటరాగేషన్ కూడా ఆయన చెప్పింది. నాది మావోయిస్ట్ భావజాలం, నాది మావోయిస్ట్ ప్రాపంచిక దృక్పథం. ఈ మావోయిస్ట్ ప్రాపంచిక దృక్పథం నుంచి నా క్యాంపస్లో నేను 4 ఏళ్ల డిగ్రీ కోర్సు పెట్టడానికి వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇది ఫారిన్ యూనివర్సిటీస్ కోసం పెడుతున్నప్పటికీ రిజర్వేషన్లకు సరిగ్గా అమలవుతున్నాయా లేదా పోరాడుతూ ఉన్నాను. ఈ అవగాహనతోనే దేశవ్యాప్తంగా గడ్చిరోలి ఆదివాసులు కావచ్చు, ఛత్తీస్గఢ్ ఆదివాసులు కావచ్చు, జంగల్ మహల్లో కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఒడిశాలో కావచ్చు, ఆదివాసుల వనాల దోపిడీ ఏది జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఈ అవగాహనతోటి ప్రపంచవ్యాప్తంగా అది ఫిలిప్పైన్స్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఇరాక్లో కావచ్చు, ఎక్కడైనా సామ్రాజ్యవాద దాడులను వ్యతిరేకిస్తున్నాను. కానీ నాకు ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నది. ఈ ప్రాపంచిక దృక్పథం విషయంలో దాచుకోవాల్సింది ఏం లేదు. ప్రపంచమంతా చెప్తున్నాను, ఇక్కడ చెప్తున్నాను, నెట్ మీద అందరితో మాట్లాడుతూనే ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి సంఘాలలో అది డిస్ప్లేస్మెంట్ కూడా కావచ్చు, అది రెవల్యూషనరీ డెమోక్రసీని ప్రచారం చేయడం కూడా కావచ్చు, అది కమిటీ అగెన్స్ట్ వార్ అండ్ పీపుల్ గురించి అందులో పనిచేయడం కావచ్చు, విప్లవాది సంఘంలో సభ్యుడిగా కావచ్చు, అన్నింటిలో ఈ భావజాలాన్ని ప్రచారం చేయడానికి, ఈ భావజాలాన్ని అప్ చేయడానికి నేను పనిచేస్తూనే ఉన్నాను. ఇందులో ఏమి దాపరికం లేదు. కానీ ఇన్సిన్యుయేషన్స్ అయితే మీరు ఆపాదిస్తూ ఉన్నారు నా మీద. ఏ నిర్మాణ సంబంధాలతో ఏ చర్యలలోనైతే నన్ను మీరు ఇంప్లికేట్ చేయదలుచుకున్నారో దానికి మాత్రం నాకు సంబంధం లేదు. ఇది 5 గంటలు ఇప్పుడు చెప్పాడు కదా, చాలా ఎక్కడా దొరకకుండా మనం చేయడానికి అది దొరకడానికి చాలా స్పష్టంగా. ఎందుకంటే మార్క్సిజంలో భావాలకు సంబంధించినంత వరకు దాచుకోవాల్సింది ఏమీ లేదు. నిర్మాణం మనకు తెలిసిన కాదు కనుక నేను నా భావాలు దాచుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు. అవన్నీ నేను ప్రచారం చేస్తున్నాను, మీతో కూడా నేను అడ్వకేట్ చేస్తూ ఉన్నాను అని చెప్పారు. అయితే వాస్తవం ఏమిటంటే, వాస్తవం నిజానికి ఇదంతా ఆదివాసులు తమ వనరులను కాపాడుకోవడం కోసం ఏ పోరాటం అయితే చేస్తూ ఉన్నారో ఆ పోరాటం ఇవాళ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసి మిలిటరీని ప్రవేశపెట్టి కూడా అంచలేని స్థితి వచ్చి వాడు దాదాపుగా తమను తాము విముక్తం చేసుకొని క్రాంతికారి జనతా సర్కారు నడుపుకునేంత దూరం పోవడంతో ఒక చికాకు పడి నిజంగా భయపడేటువంటి స్థితిలో ఇవాళ ప్రతి చర్యకు, ప్రతి సంఘటనకు బయట ఉండేటువంటి ప్రజా సంఘాలను ఇంప్లికేట్ చేయడం అనేది మనం కనుక గమనించినట్టయితే, ఈ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరగడానికి అసలు ముందు నుంచి ఇక్కడ విరసం 30 ఏళ్ల దండకారణ్య సాంస్కృతికోద్యమం గురించి ఉత్సవాలు జరిపినాడు. సీతారా నాట్య మంచి వాళ్ళంటే ఆదివాసులు వస్తే వాళ్ళు బస్ స్టాండ్లో దిగి అక్కడ వెళ్ళే ప్లేస్ ఏమిటో మాకు తెలియదు అన్నప్పుడు ఆ బస్ స్టాండ్ నుంచి అక్కడికి తీసుకురావడానికి వెళ్ళిన నారాయణరావును, రాజును, సిఎల్సీకి చెందిన 2 అరెస్ట్ చేసిన దగ్గర మీరు చూస్తే ఆదివాసులను అరెస్ట్ చేయడం,
చేతన నాట్య మంచి వాళ్ళని అరెస్ట్ చేయడం, సభలకు వచ్చే ఆదివాసులు అరెస్ట్ చేయడం, వాళ్ళతో పాటు ఇక్కడ ప్రజా సంఘాలను ఇద్దరు ముగ్గురును ఇంప్లికేట్ చేయడం, ఇది కంటిన్యూస్గా సాగుతున్నది. ఆనాటి మీరు గమనిస్తే అక్కడి నుంచి ఇవాళ మీకు వేదిక వేగుతున్న వాళ్ళు కానీ, సభలో ఉన్నవాళ్ళు కానీ ప్రజా సంఘాలలో ఉండి యూఏపీఏ కేసులు లేని వాళ్ళు లేరు. అరెస్ట్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు ఒక నారాయణరావు రాజు విషయంలో జరిగిండొచ్చు, కానీ రాజేనా రామ్మోహన్ హనుమంతరావు సారీ నారాయణరావు హనుమంతరావు ఇద్దరు కొద్ది రోజులు జైలుకు పోవాల్సి వచ్చింది. కానీ మిగిలిన అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూఏపీఏ కేసులో ఇంప్లికేట్ చేయాలి. ఈ ఇంప్లికేట్ చేయడం అనేది మరి పద్ధతి ప్రకారం జరగాలనేది ఆర్డీఎఫ్ కాన్ఫరెన్స్ 35 మంది వస్తుంటే 35 మందిలో ఉండేటువంటి చేతనాట్య మంచి కళాకారులందరినీ మైనర్ పిల్లలను అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపారు. వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్లో భూమయ్య గారితో సహా, గంటి ప్రసాదంతో సహా ఇక్కడ ఉండేటువంటి ప్రజాసంఘాల బాధ్యులందరినీ అందరూ ఇంప్లికేట్ చేశారు. అటువంటి యూఏపీఏ కేసులు ఇక్కడ ఉన్న అందరి ప్రజాసంఘాల బాధ్యుల మీద ఉన్నాయి. అంటే బయట ఉండేటువంటి మేధావులకు, బయట ఉండేటువంటి బుద్ధిజీవులకు ఆదివాసులు చేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో కానీ తాము సొంతంగా కానీ, ఎందుకంటే న్యాయంగిరి లాంటి చోట ఒరిస్సాలో ఆదివాసులు తాను సొంతంగా చేస్తున్నారు. ఆ సొంతంగా చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాస్త ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసిన ఆర్టీసీ నుంచి ఉద్యమంలో పోయినటువంటి శ్రీనివాసరావు అనేటువంటి మావోయిస్టు దళ నాయకుడిని పట్టుకొని చంపేశారు. కానీ న్యాయంగిరిలో ఆదివాసులు మాత్రం వాళ్ళు చేశారు, పోస్టులకు వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తూనే ఉన్నారు. ఇట్లా చేసే వాళ్ళందరికీ బుద్ధిజీవుల నుంచి సంబంధం లేకుండా చేయడం కోసం దండపాణి మహంతి అసలు ఒరిస్సాలో ఏమైనా కాస్త డెమోక్రటిక్ యాక్టివిటీ చేసేవాడు ఉన్నాడంటే మనం వినేది ఒక దండపాణి మహంతి. రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్కు ఒడియా అనువాదమైనటువంటి ఆ సంస్థకు ఆయన ఏకైక అధ్యక్షుడు, ఏకైక కార్యకర్త. దాని తర్వాత ఆర్డీఎఫ్లో ఆయన ఆల్ ఇండియా కమిటీ మెంబర్. 2006లోనే సరిగ్గా మా విరసం మీద నిషేధం దొరికి మేము ఇక్కడ మహాసభ జరుపుకున్న రోజే ఆ రోజే ఆ సంస్థను నిషేధించారు. నిషేధిస్తే ఆయన కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నది. ఆయనను ఇప్పటికి 15 నెలల కింద అరెస్ట్ చేసి 13 కేసుల్లో పెట్టి జైల్లో పెట్టారు. డబుల్ మర్డర్ కేసులతో సహా ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి అబ్స్కాండింగ్ 2009 నుంచి 2012 వరకు అబ్స్కాండింగ్ చూపారు. ఈ మధ్యకాలంలో ఆయన 2 సార్లు ప్రభుత్వంతో చర్చలో పాల్గొన్నారు. ఆదిశ్రావు హరగోపాల్తో ఒకసారి, బీడీ శర్మతో ఒకసారి, ఫారెనర్ను విడిపించడానికి ఒకసారి, కలెక్టర్ను విడిపించడానికి ఒకసారి, 2 సార్లు ఆయన ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నాడు. నేను హరగోపాల్ వెళ్ళి నవీన్ పట్నాయక్ కలిసినప్పుడు 2.5 గంటలు మాతో పాటు ఆయన వచ్చి కూర్చొని నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన ఆయనను అబ్స్కాండింగ్ చూపెట్టాడు. అబ్స్కాండింగ్ చూపెట్టి 13 కేసులు పెట్టి ఇవాళ పరంపురం జైల్లో ఆయన దండపాణి మంత్రి పెట్టారు. జీతం వరంటే ఇక్కడ ఉద్యోగపరితంగా కృషించి తప్పి ఇంతకాలం బయటికి రాగలిగాడు. కానీ ఏ సమయంలో ఆయన ఏమవుతున్నాడు. జయతో దాస్ అని బెంగాల్లో మా ఆర్డీఎఫ్కు సంబంధించినటువంటి యువ కార్యకర్త, చాలా క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్త. నేను సరోజ్గిరి అనేటువంటి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇద్దరం జంగల్ మహల్కి వెళ్ళి అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేటప్పుడు అదే ఇంకా ఆఖరు బయట వాళ్ళ అక్కడికి వెళ్ళడం అనేది. ఆ తర్వాత కిషన్జీ ఎన్కౌంటర్ కొద్ది రోజుల తర్వాత జరిగింది. ఆ 2 రోజులు తిరిగే సందర్భంలో మా వెంట ఉండి జంగల్ మహల్లో ఆదివాసుల పరిస్థితులన్నీ వివరించినామే జయదాస్ ఆదరణ చేసి జైల్లో పెట్టారు. ఉత్పన్న వికాస్ ఆర్డీఎఫ్కు వేరు రాష్ట్రాలలో ఎవరైతే ఉండి బుద్ధిజీవులు ఉండి ఆర్డీఎఫ్లో పనిచేస్తూ ఆదివాసీ ఉద్యమాలు మా కార్యక్రమమే విప్లవం ద్వారా ప్రజాస్వామ్యం వస్తుంది చెప్పే కార్యక్రమం. విప్లవం చేస్తున్నది ఆదివాసులు. అడవిలో ఉండేటువంటి మొత్తం వాడు ఏదైతే దేశవ్యాప్తంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఒక కాంప్రడార్ ఇండస్ట్రియల్ కారిడార్ కట్టడం దుర్మార్గం చేస్తున్నాడో దాన్ని ప్రతిఘటించేటువంటి ఒక రెడ్ కార్డర్, విప్లవం ద్వారా ఒక ప్రజాస్వామ్యం నిర్మాణం చేసేటువంటి ఆ కారిడార్లో పనిచేస్తున్న వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రచారం చేయడమే మా ఆర్డీఎఫ్ పని. కానీ ఈ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న బుద్ధిజీవులందరికీ ఆ వేర్లతో సంబంధం లేకుండా చేయాలని, ఏ వేర్లైతే మన ఉనికి కారణం ఆ వేర్ల యొక్క చెట్టు యొక్క గాలిని వ్యాపింపజేసేటువంటి పువ్వులు ఆకులన్నిటి కూడా వాటితో సంబంధం లేకుండా కట్ చేయాలని వారు చెప్పారు సుప్రీంకోర్టులో. ఇవన్నీ మనం డైరెక్ట్గా ఆలోచిస్తే చాలా అంత సంబంధం ఉన్న విషయాలు. ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు, హక్కుల సంఘాలు నిజానికి ఎన్కౌంటర్లన్నీ కల్పబుల్ హోమిసైడ్గా రికార్డు కావాలనేటువంటి పోరాటం 1970 నుంచి ఇక్కడ ఏపీసీఎల్స్తో మొదలై అన్ని హక్కుల సంఘాలు ప్రజాస్వామ్యాలు చేస్తున్నారు. దానికి సింబాలిక్గా 10 మంది లాయర్లు హైకోర్టులో వాదించారు.
అన్ని సంఘాలు, అన్ని హక్కుల సంఘాలు పార్టిసిపేట్ చేశాయి. అద్భుతమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టారు. దాని ఫలితంగా యునానిమస్గా 5 సభ్యుల కాన్స్టిట్యూట్ బెంచ్ ప్రతి ఎన్కౌంటర్ కూడా కల్పబుల్ హోమసైడ్గా రికార్డు కావాల్సిందే అని తీర్పు చెప్పింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా మొదలు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు పోతే స్టేట్ సెంట్రల్ కూడా ఇంప్లికేట్ అయిపోయి అఫిడవిట్ వేసే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ ఏం చేస్తుందంటే బయట ఉండే మేధావులు లోపల ఉండే మావోయిస్టుల కంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అంటే మొదటి ఈ కనెక్షన్ తీసేయాలి. ఈ కనెక్షన్ తీసేయాలి. ఇట్లా కుట్ర చేస్తున్నదో మనం అందులో పడిపోతున్న విషయం దొడ్డి ప్రభాకర్ వివరించారు. మనం అర్థం అంటే ఇప్పుడు నిజానికి వారి కుట్ర చేస్తున్నప్పుడు మనం బలపడాల్సింది నిజమే. వీడు ఎందుకు ఈ కుట్ర చేస్తున్నాడు? అక్కడ న్యాయం జరుగుతుంది, అక్కడ న్యాయం ఉంది, అక్కడ ప్రజాస్వామ్యం ఉంది. ఆ న్యాయం పక్షం ఉందామా? వాడు ఈ ప్రయత్నమే చేస్తున్నాడు కాబట్టి మన ఈ సంబంధాన్ని తెంచే కుట్ర చేస్తున్నారు కాబట్టి అందుకే నేను ఇవాళ సాయిబాబా గడ్చిరోలి అనుబంధం అని రాశాను. గడ్చిరోలిలో వాడు చెప్పినటువంటి దొంగ సొత్తు బరామత అయిందనే కారణం కాదు, గడ్చిరోలిలో చెప్పు ఆయన గణపతి పంపించున్నా అనేది కారణం కాదు. కానీ గడ్చిరోలి కానీ ఎందుకంటే గడ్చిరోలి మొదలు పెద్దిశంకర్తో మొదలై గోదావరి దాటి పెద్దిశంకర్ అప్పటికిగా గడ్చిరోలి జిల్లా ఏర్పడలేదు, సిరంత జిల్లాలో ప్రవేశించిన దగ్గర మొదలైంది. ఆయన వెళ్ళి కొద్ది రోజులు ఆదివాసులకు కూడగట్టడంతో 1980 నవంబర్ 2న ఆయన ఎన్కౌంటర్ పోరాటంతో చంపేశారు. అక్కడ మొదలైంది ఆదివాసుల పోరాటం. అక్కడ మొదలైనటువంటి ఆదివాసుల పోరాటం నుంచి ఆ 80 నుంచి దాదాపు అప్పుడు అమలాపురం కాలేజీలో డిగ్రీ స్టూడెంట్గా ఉన్నాడు, దానికి విద్యాసంఘంతో సంబంధాల్లో ఉన్నాడు, సృజన పాఠకుడుగా ఉన్నాడు, విప్లవ సంఘం పట్ల ఆకర్షింపబడ్డాడు. అక్కడి నుంచి 90లో గద్దర్ బయటకు వచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ అయిన దగ్గర నుంచి ఇంకా 90 నుంచి దాకా గత 24 సంవత్సరాలుగా మడివదిప్పని పద్ధతుల్లో ఈ పోరాటాల గురించి ఏ పోరాటం అయితే పెద్దిశంకర్తో ప్రవేశించిందో దండకారణ్యంలో ఆ పోరాటం గురించి, ఎందుకంటే వాళ్ళు ఒక్కడే వాళ్ళ ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. అది కూడా ప్రభాకర్ నిశ్చలంగా చెప్పాడు. మనం పోలేపల్లి కాదంటే హైదరాబాద్ వచ్చినాం, హైదరాబాద్ ఇంకో చోటుపోతాం, మనకు పోవడానికి చోటు ఉన్నది, వాళ్ళకి ఎక్కడ చోటు ఉన్నది. పోవడానికి చోటు లేని ఆదివాసులు వాళ్ళ 30 ఏళ్ళుగా ఒక ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నారు. 30 ఏళ్ళుగా ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్న ఆదివాసులతో లేకపోతే ఎవరితో ఉంటాం? ఎందుకంటే ఎక్కడ మొదలైంది మన ఆలోచన? ఏ ఆదివాసీ సమాజాన్ని చూసి ఒక ప్రిమిటివ్ సొసైటీలో ఒక క్లాస్లెస్ సొసైటీ ఉన్నది అని భావించి మార్క్స్ చెప్పాడు. అటువంటి ఒక క్లాస్లెస్ సొసైటీ చేయడానికి కదా మన జ్ఞానాన్ని అంతా కూడా, మన చైతన్యాన్ని అంతా కూడా మనం పెంపొందించుకుంటున్నాం. మరి అటువంటి ఆదివాసులు ఒక స్టేట్లెస్ సొసైటీ కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళతో ఐడెంటిఫై కావాల్సిన మనం వాడు భయపెట్టడం వల్ల కాదు, వాడు ప్రలోభ పెట్టడం వల్ల కాదు, మన చైతన్యంతో, మన జ్ఞానంతో. ఈ చైతన్యం జ్ఞానం మళ్ళీ వాళ్ళ నుంచి వచ్చింది. ఎట్లయితే అన్ని వనరులు మనకు వాళ్ళ నుంచి వచ్చినాయో, అన్ని సంపదలు వాళ్ళ నుంచి వచ్చినాయో, ఈ జ్ఞానము వాళ్ళ నుంచి వచ్చింది. వాళ్ళ నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ద్రోహం చేయడానికి ఉపయోగిద్దామా, వాళ్ళు దోహదం చేయడానికి ఉపయోగిద్దామా చోట దోహదం చేయడానికి ఉపయోగించే విషయంలో రాజీ లేకుండా పోరాడాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి సాయిబాబాకు ఇవాళ జరిగింది. బహుశా ఆ నిర్ణయంతో ఉన్న ఎవరికైనా రేపు అదే జరుగుతుంది. గట్టి ప్రసాదానికి అదే జరిగింది. అనారోగ్యంతో బయట ఉండి 7 ఏళ్ళుగా ఆయన చేస్తున్న కృషి అంతా కూడా బొబ్బిలిలో కళాశీలను కూడగట్టిన దగ్గర నుంచి, శ్రీకాకుళంలో ఆదివాసీ రైతాంగాన్ని కూడగట్టిన దగ్గర నుంచి, వివిధ కార్మిక సంఘాలు పెట్టిన దగ్గర నుంచి, రచయిత సంఘాలు పెట్టిన దగ్గర నుంచి, ఒకటని కాదు ఇన్ని ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేసిన దగ్గర నుంచి జీవితం అంతా ఆయన చేసింది. అందుకని జూలై 4 నాడు ఎట్లయితే దొడ్డి కొమరయ్యను చంపాడో అట్లా అదే జూలై 4 నాడు గట్టి ప్రసాదాన్ని చంపేశారు. అది టెస్ట్, రిట్మర్ టెస్ట్ అనుకోవడం బుద్ధిజీవులైన వాళ్ళందరికీ కూడా. ఇవాళ ఈ రిట్మర్ టెస్ట్ దానికి ఏ పెద్ద సంబంధం లేకుండా కేవలం ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే అతను అంత స్పష్టమైనటువంటి మావోయిస్ట్ భావజాలంతో ఉన్నాడు కాబట్టి ఢిల్లీ యూనివర్సిటీలో ఏది న్యాయమైన పోరాటం అయితే అది, ఏది ప్రజాస్వామికమైన పోరాటం అయితే అది, ఆ పోరాటాన్ని ఆయన లీడ్ చేస్తున్నాడు. ఆయన లీడర్షిప్ను ఆయన మావోయిస్ట్ భావజాలాన్ని మనం అంగీకరించకపోవచ్చు 90%, కానీ 90% మంది ఆ లీడర్షిప్ అంగీకరిస్తున్నారు. ఎందుకు అంగీకరిస్తున్నారంటే నిజమైన ప్రభాకర్ చెప్పినట్టుగా, అయ్యా మీరు ఫైట్ చేయకండి, మీకు మేము ఎట్లాగో రక్షకేసి తొలగిస్తాం, మీకు ఒక్కడో తొలగిస్తాం, మీకు పిహెచ్డి సీట్ ఇప్పిస్తాం అని ప్రలోభ పెట్టే చోట అట్లా కాదు, కలిసి పోరాడితే మన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ఈయన మనం ముందుకు తీసుకుపోతాడు. ఎందుకు విశ్వాసం కలిగింది?
అక్కడ విద్యార్థులైనా అక్కడ టీచర్లైనా ఎందుకు విశ్వాసం కలిగింది? ఆయన భావజాలంతో మనకు 100 వాళ్ళు ఏకీభావం లేకపోయినా ఆయన ఒక రాజీ లేని పోరాటాన్ని ఒక డెమోక్రటిక్ స్ట్రగుల్ చేస్తాడు. ఆయన న్యాయం పక్షం నిలబడతాడు, ఆయన ప్రజాస్వామ్యం పక్షం నిలబడతాడు, ఆయన ఏ ప్రలోభానికి లొంగడు, ఏ నిర్బంధానికి లొంగడు అని వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఆయన ఎంత నిలబడ్డారు, అంత దూరం నుంచి వాళ్ళ ఈ విషయం మనం చెప్పుకోవడానికి వచ్చాడు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ముందు మాట్లాడిన పీకే విజయ్ టూటా ప్రెసిడెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మావోయిస్ట్ భావజాలం గల వాళ్ళని కాకపోవచ్చు, కానీ అంటే వాళ్ళ ఇక్కడ నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి నాయకత్వం చేయగల వాళ్ళు మావోయిస్టులే. ఎందుకంటే కాడుపాటు భావజాలం కాబట్టి వాళ్ళు నిజమైన విప్లవానికి కార్మికులు ఎట్లా నాయకత్వం ఇస్తారో, కార్మికుల వర్గం ఎట్లా నాయకత్వం ఇస్తుందో నిజమైన ప్రజాస్వామ్యానికి మావోయిస్టులు మాత్రమే నాయకత్వం ఇస్తారు. కానీ మావోయిస్టులు ఇవాళ స్టేటో, ఇవాళ మీడియానో, ఇవాళ ఎన్జిఓలో లేదా ఇంకెవరో చూస్తున్నట్టు పూర్తిగా చూడాల్సినటువంటి అవసరం లేదు. మనకు ప్రతి ఒక్కరి సమస్య, ఇవాళ సమస్యల కోసం పోరాడుతున్న వాళ్ళందరి యొక్క సమస్య ఒక న్యాయమైన కొలిక్కి చేరాలంటే, ఒక ప్రజాస్వామ్యమైన కొలిక్కి చేరాలంటే తప్పకుండా ఆ నాయకత్వం మాత్రమే అందించగలరు. దానివల్ల ప్రభాకర్ చెప్పినట్టు చంపేయచ్చు, ప్రాణాలు పోవచ్చు, చాలా త్యాగాలు చేయాల్సి రావచ్చు. పీపుల్ సిద్ధంగా ఉన్నారు. పీపుల్ సిద్ధంగా లేకపోయినా వాళ్ళకి ఇంకో ఆల్టర్నేట్ లేదు. సమస్య ఎక్కడంటే ఆదివాసులకు కానీ, దళితులకు కానీ, మత్స్యకారులకు కానీ, ముస్లింలకు కానీ దేశంలో ఇప్పుడు ఏమైంది? పిల్లలు ముగ్గురు తమకు సంబంధం లేకుండా బయట పెడుతున్న వాళ్ళు. ఆ జరిగిన గొడవతో సంబంధం లేదు ఆ పిల్లల ముగ్గురికి కూడా. కానీ వాళ్ళ జీవితం కోసం బయటకు వెళ్ళాలి తప్పని వాళ్ళు బిఎస్ఎఫ్ ఫైరింగ్లో చచ్చిపోయారు. తమ జీవితం కోసం బయటికి జీవన పోరాటం చేయక తప్పని వాడు. ఇప్పుడు ఈ ఫ్లూలో ఏం జరుగుతుంది మనకు కనిపిస్తున్నది. ఓ సునైనా సింగ్ కానీ దాని వెనుక మొత్తం స్కీమ్ అంతా ఒక ఇద్దరు ప్రొఫెసర్. నేను ఆయనతో మాట్లాడాను స్వయంగా. నువ్వు ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజర్గా ఉన్నప్పుడు పోలీసులు ఎంబీ కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో దూరి ప్రిన్సిపల్స్తో సహా కొట్టినప్పుడు నువ్వు మీ కాలేజ్ ప్రిన్సిపల్ భాస్కర్ రావు గారు వచ్చి మా అన్ని కాలేజీలు వచ్చి మమ్మల్ని వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాలని అడిగిన వాడిని. ఇవాళ నీ దగ్గర పిహెచ్డీ చేసిన స్టూడెంట్ రస్టికేట్ అవుతూ ఉంటే, ఆయనతో పాటు మరో ఇద్దరు రస్టికేట్ అవుతూ ఉంటే నువ్వు వైస్ ఛాన్సలర్ పక్షం తీసుకుంటున్నావు. ఈ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పటి నుంచి చేసిన దుర్మార్గాల పక్షం నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు వైస్ ఛాన్సలర్ పీఠం కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ వైస్ ఛాన్సలర్ ఇంటలెక్చువల్ పోలీస్ లాగా వ్యవహరిస్తున్నారు. నేను రాజపుత్ర స్త్రీ నేను చెప్తున్నా. చాలా స్పష్టంగా ఆమె మాట్లాడుతున్నది క్యాస్ట్ పాలిటిక్స్. ఆ తండ్రి మా విరసం వేదిక మీద సత్యనారాయణ సింగ్ చాలా మంచివాడు. నిజానికి చాలా ఊహించలే ఆయన తయారవుతాయి. అంటే మీరు మొన్న చెప్పాను సందర్భంలో స్త్రీలలో ఉండేటువంటి పేట్రియార్కీ ఎట్లా ఉంటుంది దాని ఉదాహరణ. ఆ సత్యనారాయణ సింగ్ చాలా సింపుల్గా ఉండేవాడు. ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీలో మా విరసం వేదికల మీద వచ్చి మాట్లాడేవాడు. చాలా డెమోక్రాటిక్గా ఉండేవాడు ఆయన. పవర్ ఏం చేస్తారో చూడండి మనుషులను. ఇవాళ ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇవాళ ఇప్పుడు మీకు పోలీస్ క్యాంప్గా మారిపోయింది. వైస్ ఛాన్సలర్ చెప్పాను డీజీపీ వీళ్ళకి అక్కర్లేదు. డీజీపీ యూనివర్సిటీ ఎట్లా మార్పు వచ్చింది, గన్మ్యాన్లతో మొదలైంది. వైస్ ఛాన్సలర్ గన్మ్యాన్లు ఇవ్వడం మొదలైంది. మాకు వాసుదేవ వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు గన్మ్యాన్ మా గొట్టవాళ్ళు సరిగ్గా ఆర్ఎస్యూ కాన్ఫరెన్స్ వరంగల్లో జరుగుతున్నది. వెంకటరామయ్య గారు ఫస్ట్ వైస్ ఛాన్సలర్. మంచి ఆర్ఎస్యూ పీడిఎస్ పోరాటాలు ఉన్నాయి. ఇక నేను క్యాంపస్ కంట్రోల్ చేయలేకపోతున్నా. కపాడి ఆయన విశాఖపట్నం సూపరింటెండెంట్ రిటైర్ అయ్యేట నేను ఆయన రిజిస్ట్రార్గా తెచ్చుకుంటాను అని చెప్పాడు ఆయన. మరి నువ్వు మాత్రం వైస్ ఛాన్సలర్ ఎందుకయ్యా? కపాడి వచ్చి రిజిస్ట్రార్ అయితే ఒక డీజీపీ వచ్చి వైస్ ఛాన్సలర్ అయితే సరిపోతుంది కదా అని సరిగ్గా ఆర్ఎస్యూ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను. ఆ దశ నుంచి గన్మెన్లు పెట్టుకునే దశ వచ్చింది. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గన్మెన్లు అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళే గన్మెన్. ఇవాళ వాళ్ళే పోలీస్ ఆఫీసర్ పని చేస్తున్నారు. ఇవాళ సునైనా సింగ్ మించినటువంటి పోలీస్ ఆఫీసర్లకు అక్కర్లేదు. ఒక ఇంటలెక్చువల్ పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇంటలెక్చువల్ కూడా కాదని కూడా వేరే విషయం. అంటే ఒక కశ్మీరీ స్టూడెంట్ హత్య దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తే ఆ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మీరు చూస్తే
ఇఫ్రూలో ఎన్ని దురంతాలు జరిగాయి చెప్పడం మీద వీటన్నిటికీ ఒక ఇద్దరు, ఒక ఆయనకి PDSU బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన, ఇంకో ఆయన నేను ఇప్పుడు చెప్పినటువంటి స్టూడెంట్స్ అడ్వైజర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు. ఆయన సాహిత్యంలో దళిత సాహిత్య ప్రేమికుడు ఆయనకు గద్దర్ సాహిత్యం అంటే చాలా ప్రేమ. గద్దర్ సాహిత్యంలో పుస్తకమే రాసిండు ఆయన. గూగి అంటే చాలా ప్రేమ. మా వేదిక మీద గూగి గురించి మాట్లాడండి ఆయన. వెంకట్రావు, ప్రొఫెసర్ వెంకట్రావు అని ఆయన దగ్గరనే మన మోహన్ ధరావత్ చేస్తాడు. నా కొలీగ్ ఆయన CKM కాలేజీలో. తర్వాత యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇవాళ ఆయన చాలా పిల్లలే తప్పు చేశారు సార్ అని మాట్లాడుతున్నాడు. ఈ పిల్లలు తప్పు చేస్తే నువ్వు ఏం చేస్తావని అడిగాను. ఎక్కువ వీపు మీద కొడతావు, కడుపు మీద కొట్టవు కదా. అసలు ఏం తప్పు చేశారు వాళ్ళు నిజంగా లేదు. ఇక విచిత్రం ఏంటంటే ఇన్సిడెంట్లో సరిగ్గా మరి ఇప్పటివే ఆ అద్దం పగిలిన సందర్భంలో ఆ పిల్లలు లేరు వాస్తవానికి. దాన్ని వాళ్ళని ఎపాలజీ రాసిగా అడుగుతారు. మీరు రాసేకుంటే మేము రాసిస్తామంటారు. అది ప్రభాకర్ చెప్పాడు. అట్లా ఉందా మనం, లేదా సాయిబాబాలాగా ఉందా? ఇదన్నీ ఇది మనకు రిక్వెస్ట్ చేస్తారు. అట్లా ఉంటే వచ్చే సుఖాలు ఉండొచ్చు, కంఫర్ట్స్ ఉండొచ్చు, ఇట్లా ఉంటే వచ్చే కష్టాలు ఉండొచ్చు. కానీ నేరం అవుతుంది అది. ఎందుకు నేరం అవుతుందంటే అట్లా ఉండడానికైనా ఇట్లా ఉండడానికైనా మనకు వనరులు వచ్చినవి, మనకు పునాదులు, మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వచ్చింది ఆదివాసుల నుంచి, కష్టజీవులైన ప్రజల నుంచి. మనకు తిండి, బట్ట, ఉనికి, ప్రాణం అన్నీ వచ్చింది కష్టజీవుల నుంచి. కానీ నువ్వు ఎట్లా ఉండడానికి ఎంచుకునే అర్హత నీకు లేదు. చరిత్ర నేను క్షమించదు. అందుకే నేను అనుకోవడం ఎప్పుడు చెప్పుకుంటున్నాం మనం. ఒకప్పుడు ఇటువంటి సంఘటన జరిగితే చాలా పెద్ద ఎత్తున ఐక్య సంఘటన ఏర్పడేది. ఎంతో కొంత ఇప్పుడు నిజంగా వినాయక్ సేన్ అంటే చిన్న అంశం అంటే అక్కడ